ఓకే Okay. అండి. 18 point uh, of the examples of holy fathers. Behold the lively examples of holy fathers and blessed saints in 17 whom పాయింట్ ఏనా? 18 point number 18 అండి 18 17, 27 పేజ్ కదా. అదే 27 అది అయిపోయింది ఆ పాయింట్. అవ్వలేదు, 17 నుంచి చదవాలి కదా. నేను 26 18 అని నోట్ చేసుకున్నానండి, మీరు చెప్పారు ఆ రోజు టైం అయిందని. చదవండి, సరే. చూద్దాం. అప్పుడు అయిపోయింది ఏమో, నాది అక్కడ ఆగింది. వాట్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ లైఫ్ ద ఆఫ్ ఏ ట్రూ రిలీజియస్ పర్సన్. It హెడ్డింగ్. behoveth thee to break thine own will in many things, if thou wilt have peace and concord with others. It is no little thing to be in monasteries or in congregations, and to continue there without complaining or missaying, and faithfully to persevere there unto the end. Blessed are they that their life well and they live well and make a good end. If thou wilt stand surely in grace and much profit in virtue, hold thyself as an outlaw and is a as a pilgrim here in this life, and be glad for the love of God to be holden as a fool and as a vile person as thou art. The habit and the tonsure help little, but the changing of life and the mortifying of the passions make a person a perfect and true religious. He that seeketh any other thing in religion than purely God and the health of his soul shall find nothing there but trouble and sorrow, and he may not long stand there in peace and quietness that laboureth not to be least and subject to all. It is good, therefore, that thou remember oft that thou comest to religion to serve and not to be served, and that thou art called thither to suffer and to labor, and not to be idle or tell vain tales. In religion, a man shall be proved as gold in a furnace, and no man may stand long there in grace and virtue, but he will with all his heart make himself for the love of God. ఇది చిన్నదే కదా, నేను చెప్తాను మరొకసారి. చదివేమో కానీ, అంటే ఒక నిజమైనటువంటి మతపరమైనటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, బిహో బిహోవ్ విత్ ది టు బ్రేక్ థైన్ ఓన్ విల్ ఇన్ మెనీ థింగ్స్, అంటే నీ యొక్క ఇచ్చని ఎన్నో విషయాల్లో వదిలేయాలి. ఇఫ్ దౌ విల్డ్ హ్యావ్ పీస్ అండ్ కన్సర్న్ విత్ అదర్స్, నీకేమోని శాంతి ఉండి ఇతరులతోటి నీకు సంబంధం ఉన్నది అంటే, ఇతరులను పట్టించుకుంటున్నావు అంటే నీ ఇచ్చను వదిలి. ఇట్ ఈస్ నో లిటిల్ కంటిన్యూ దేర్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ మిస్సైయింగ్, అంటే అక్కడ అంటే తక్కువ అవడం అన్నది, ఇట్ ఈస్ నో లిటిల్, ఇట్ ఈస్ నో ఇట్ ఈస్ నో లిటిల్ థింగ్ టు బీ ఇన్ మోనాస్టరీస్ ఆర్ ఇన్ కాంగ్రిగేషన్స్, అంటే మోనాస్టరీస్లో కానీ పెద్ద పెద్ద మీటింగ్స్లో కానీ ఉండడం అన్నది చిన్న విషయం కాదు. అండ్ టు కంటిన్యూ దేర్ వితౌట్ కంప్లైనింగ్ ఆర్ మిస్సేయింగ్ అండ్ ఫెయిత్ఫుల్లీ టు పర్సీవ్ దేర్ అన్ టు ద ఎండ్, అంటే అక్కడ కంటిన్యూ చేయడం ఏ కంప్లైంట్ లేకుండా, అలాగే ఎంతో విశ్వాసపాత్రంగా అదే విధంగా
చిట్ట చివరి వరకు ఉండడం అన్నది, బ్లెస్డ్ ఆర్ దే దట్ దేర్ లివ్ వెల్ అండ్ మేక్ ఏ గుడ్ ఎండ్. అలాంటి వాళ్ళు చాలా ధన్యులు, ఎవరైతే అంత బాగా జీవిస్తూ ఉంటారో చిట్ట చివరి వరకు మంచి అంటే చివరి వరకు మంచి పేరుతో. ఇఫ్ దౌ విల్ స్టాండ్ ష్యూర్లీ, నీవేమో భగవంతుడి కృపకి పాత్రుడిపై నిలుచుంటే, అండ్ మచ్ ప్రాఫిట్ ఇన్ వర్చ్యూ, సద్గుణాల్లో ఎంతో లాభం ఉంటే, హోల్డ్ దై సెల్ఫ్ యాజ్ ఎన్ అవుట్లా అండ్ యాజ్ ఎ పిలిగ్రిమ్ హియర్. అంటే నువ్వు ఎలా ఉంటావంటే, నిన్ను దేశ బహిష్కరణ చేసిన వాడిలాగా, ఒక యాత్రికుడిలాగా ఈ జీవితంలో జీవించు. అండ్ బీ గ్లాడ్, అంటే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ టు బి హోల్డెన్ యాజ్ ఎ ఫూల్, అంటే సంతోషించు, ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రేమకి ఒక మూర్ఖుడిలాగా, అండ్ యాజ్ ఎ వైల్డ్ పర్సన్, ఒక పనికిరాని వ్యక్తిలాగా, యాజ్ ద వాట్, నువ్వు ఉన్నావని ఫీల్ అవ్వు. అంటే ఆ విధంగా భగవంతుడి ప్రేమకి, కారుణ్యానికి గురి అవుతావు. ద హ్యాబిట్ అండ్ ద టాన్ష్యూర్ హెల్ప్ లిటిల్, బట్ ద చేంజింగ్ ఆఫ్ లైఫ్ అండ్ ద మార్టిఫైయింగ్, టాన్ష్యూర్ చూడాలండి, TONSURE. The top back part of a monk's head from which a circle of hair has been removed. A ఇంకోసారి monk that's the top back part of a monk's head from which a circle of hair has been removed. అంటే ఒక మాంక్ కిట గుండ్రంగా వెనకాల జుత్తు తీసేస్తారట, అలా తీసేయడాన్ని టాన్ష్యూర్ అంటారనమాట. హ్యాబిట్ అండ్ ద టాన్ష్యూర్ అంటే అలవాటు, ఇవి హెల్ప్ లిటిల్, ఇవేం పెద్ద సహాయం చెయ్యవు, కానీ చేంజింగ్ ఆఫ్ లైఫ్ అండ్ ద మార్టిఫైయింగ్ ఆఫ్ ద ప్యాషన్స్, జీవితాన్ని మార్చుకుని మీ భావావేశాలని అంటే పోగొట్టుకోవడం అన్నదే ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గా చేస్తుంది. అప్పుడే అతను నిజమైనటువంటి మతపరమైన వ్యక్తి అవుతాడు. హీ దట్ సీకెత్ ఎనీ అదర్ థింగ్ ఇన్ రిలీజన్ దాన్ ప్యూర్లీ గాడ్ అండ్ ద హెల్త్ ఆఫ్ హిస్ సోల్, ఎవరైతే ఇంక ఏది వెతకకుండా భగవంతుణ్ణి, పవిత్రంగా భగవంతుణ్ణి, ఆత్మ యొక్క ఆరోగ్యాన్ని వెతుకుతున్నాడో, షాల్ ఫైండ్ నథింగ్ దేర్ బట్ ట్రబుల్ అండ్ సారో. అతనికి అక్కడ ఏమీ దొరకదు, అతనికేమో దుఃఖము, బాధ ఉంటాయి. అంటే భగవంతుణ్ణి, తన యొక్క ఆత్మోన్నతిని కోరిన వాడికి దుఃఖము, బాధ తప్పవు. అండ్ హీ మే నాట్ టు బి లీస్ట్ అండ్ సబ్జెక్ట్ టు ఆల్. హీ మే నాట్ లాంగ్ స్టాండ్ దేర్ ఇన్ పీస్ అండ్ క్వైట్నెస్. అతను ఎప్పుడు కూడా ఎంతో శాంతితోని జీవిస్తాడని అనుకోవద్దు. దట్ లేబరత్ నాట్ టు బి లీస్ట్ అండ్ సబ్జెక్ట్ టు ఆల్, అంటే ఎవరైతే ఎంతో కష్టపడకుండా అందరి కోసం ఉండడో ఆయన ఎప్పుడు శాంతితో జీవించడు. అంటే ఎవడైతే ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడో, అందరినీ పట్టించుకుని వాళ్ళ కోసం చూస్తాడో, అతనే శాంతిగా ఉంటాడు. అందుకని ఇదేంటంటే, అందువల్ల దౌ రిమెంబర్ ఆఫ్ దట్ దౌ కమెస్ టు రిలీజన్ టు సర్వ్ అండ్ నాట్ టు బి సర్వ్డ్. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మతంలోకి ఎందుకు వచ్చావంటే అక్కడ సేవ చేయడానికే కానీ సేవ నువ్వు అందుకోవడానికి రాలేదు. అండ్ దట్ దౌ ఆర్ట్ కాల్డ్ దిదర్ టు సఫర్ అండ్ టు లేబర్. అందుకని ఇక్కడికి ఎందుకొని పిలువబడ్డావంటే బాధపడ్డానికి, కష్టపడ్డానికి. అండ్ నాట్ టు బి ద ఐడిల్ ఆర్ టెల్ వెయిన్ టేల్స్, ఉట్టినే బద్ధకంగా అక్కర్లేని వృధా మాటలు చెప్పడానికి కాదు. ఇన్ రిలీజన్ ఏ మ్యాన్ షల్ బి ప్రూవ్డ్ యాజ్ గోల్డ్ ఇన్ ఏ ఫర్నెస్, అంటే ఒక కొలిమిలో కాల్చినటువంటి బంగారంలాగా ఒక మనిషి ఈ మతంలో ఆయన అంటే అవుతాడు. అండ్ నో మ్యాన్ మే స్టాండ్ లాంగ్ దేర్ ఇన్ గ్రేస్ అండ్ వర్చ్యూ. ఆయనేమో ఎంతో కృపతోటి, సద్గుణంతో ఎవడు కూడా ఉండడు. బట్ హీ విల్ విత్ ఆల్ హిజ్ హార్ట్, ఎవరైతే తన అమాయకమైనటువంటి హృదయంతో భగవంతుడి ప్రేమ కోసం ప్రయత్నిస్తాడో అతను తప్ప ఇంకెవరు కూడా అంటే అక్కడ నిలబడలేడు. భగవంతుడి కృపకి, సద్గుణాలకి పాత్రుడు అవడు. అంటే ఇక్కడ ఏంటంటే
హార్ట్ అన్నది ఎప్పుడు అమాయకంగా ఉంచుకోవాలి. భగవంతుడి యొక్క ప్రేమ మన మీద రావాలంటే ఎప్పుడు కూడా మనం ఇతరుల కోసం కష్టపడాలి. ఫర్నెస్లో గోల్డ్ లాగా. ఫర్నెస్లో గోల్డ్ అంటే ఏంటి? కొలిమిలో గోల్డ్ని కాల్చేస్తేనే అది పవిత్రం అవుతుంది. ఆ విధంగా ఈ మతపరమైన జీవితం అంటే ఏంటి? నిజమైనటువంటి ఆత్మోన్నతిని కోరినా, భగవంతుడిని కోరుతున్నామంటే అక్కడ జీవితం అంతా కూడా కష్టపడాలి. దుఃఖంతో ఉంటేనే ఆయన కృప మనకి దొరుకుతుంది. Okay. Of the examples of holy fathers, behold the lively examples of holy fathers and blessed saints, in whom flourished and shined all true perfection of life and perfect religion, and thou shalt see how little it is, and well nigh as nothing that we do now in these days in comparison of them. Oh, what is our life? If it be to them compared, they served our Lord in hunger and thirst, in heat and in cold, in nakedness, in labor and weariness, in vigils and fastings, in prayers and in holy meditations, in persecutions and in many reproofs. Oh, how many and how grievous tribulations suffered the apostles, martyrs, confessors, virgins, and other holy saints that would follow the steps of Christ. They refused honors and all bodily pleasures here in this life, that they might always have the everlasting life. Oh, how straight and abject a life led the holy fathers in wilderness! How grievous temptations suffered they! How fiercely were they with their ghostly enemies assailed, and how fervent prayer offered they daily to God. What rigorous abstinence used they, how great zeal and fervor had they to spiritual profit, how strong battle held they against all sin, and how pure and whole intent had they to God in all their deeds. In the day they labored, and in the night they prayed. And though they labored in the day bodily, yet they prayed in mind, and so they spent their time always fruitfully, and in thought every hour short for the service of God, and for the great sweetness that they had in heavenly contemplation, they forgot of, of times their bodily reflection, all riches, honor, dignities, kinsmen, and friends they renounced for the love of God. They coveted to have nothing in the world, and scarcely they would take what was necessary for the bodily kind. They were poor in worldly goods, but they were rich in grace and virtue. They were needy outwardly, but inwardly in their souls they were replenished
with grace and ghostly comforts. To the world they were aliens and strangers, but to God they were right dear and familiar friends. The sight of the world in their own sight they were vile and abject, but in the sight of God and his saints they were precious and singularly elect. In them shined all perfection of virtue, true meekness, simple obedience, charity, and patience with other like virtues and gracious gifts of God. Wherefore they profited daily in spirit and up, obtained great grace of God. They be left as an example to all religious persons, and more ought their examples to stir us to devotion, and to profit more and more in virtue and grace than the example of the great multitude of dissolute and idle persons should anything draws aback. Oh, what fervor was in religious persons at the beginning of their religion! What devotion in prayers, what zeal to virtue, what love to ghostly discipline, and what reverence and meek obedience flourished in them under the rule of their superior. Truly, their deeds at bear witness that they were holy and perfect, and so mightily subdued the world and thus thrust it underfoot. Nowadays, he is accounted virtuous that is no offender, and that may with the patience keep some little sparkle of that virtue and fervor that he had first. But alas for sorrow, it is through our own sloth and negligence and through losing of time that we be so soon fallen from our first fervor into such a ghastly weakness and dullness of spirit, that in manner it is too tedious to us for to live. But would to God that the desire to profit in virtue slept not so utterly in thee, that so oft hast seen the holy examples of blessed saints. చెప్పండి. ఇదేం చెప్తున్నారంటే హోలీ ఫాదర్స్ యొక్క ఉదాహరణ చెప్తున్నారు. మీరేమోని లైవ్లీగా ఉన్న ఉదాహరణ హోలీ ఫాదర్స్ని, అలాగే గొప్ప గొప్ప ఆశీర్వచనం ఉన్నటువంటి మహాత్ములు, ఇన్ హూమ్ ఫ్లరిష్డ్ అండ్ షైన్డ్ ఆల్ టు పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్ఫెక్ట్ రిలీజన్. వాళ్ళలోనేమో జీవితం యొక్క సంపూర్ణత, మతం యొక్క సంపూర్ణత ప్రకాశించే అంటే వాళ్ళ జీవితాల్లో. అండ్ దౌ షల్ సీ హౌ లిటిల్ ఇట్ ఈస్ అండ్ వెల్ నై యాజ్ నథింగ్ దట్ వీ డూ నౌ ఇన్ దీస్ డేస్ ఇన్ కంపారిజన్ ఆఫ్ దెమ్. వాళ్ళతో పోలిస్తే మనం ఏమీ చేయటం లేదు మన జీవితాల్లో. అంటే అటువంటి మహాత్ములతో మనం చూసుకుంటే, అండ్ దౌ షల్ సీ, మీరేం చూస్తారంటే మన జీవితం ఎంత స్వల్పంగా ఉందో, అండ్ వెల్ నై ఆల్మోస్ట్ నథింగ్గా ఉన్నాం ఇప్పుడు మన జీవితాల్లో, ఈ రోజుల్లో మన జీవించే విధానం. ఓ వాట్ ఈస్ అవర్ లైఫ్, అసలు మన జీవితం ఏమిటిట, ఇఫ్ ఇట్ బి టు దెమ్ కంపేర్డ్, వాళ్ళతో పోలిస్తే మన జీవితం ఏమిటి, అసలు నథింగ్ అనమాట. దే సర్వ్డ్ అవర్ లార్డ్ ఇన్ హంగర్ అండ్ థర్స్ట్. వాళ్ళు ఎంతో ఆకలితోటి, దాహంతో, ఇక్కడ ఆకలి దాహం సింబాలిక్గా చెప్పారంటే ఎంతో తపనతో భగవంతుడిని వాళ్ళు సేవించారు. ఇన్ హీట్ అండ్ ఇన్ కోల్డ్, అంటే వేడిలో చలవలో, ఇన్ నేకెడ్నెస్, ఇన్ లేబర్, బట్టలు లేకుండా అంటే ఎంతో శ్రమతో, వెరీనెస్, ఇన్
విజిల్స్ అండ్ ఫాస్టింగ్స్ అంటే ఎంతో అలసటతో ఉపవాసాలతో విజిల్స్తో. విజిల్ అంటే ఏంటండి ఇక్కడ మామూలు విజిలేనా? విజిల్కి ఇంకో మీనింగ్ ఉన్నదా ఏంటి? విజిల్స్ అండ్ ఫాస్టింగ్స్ అంటున్నారు. విఐజిఐఎల్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి. జిఐఎల్ విఐటిఐఎల్ జిఐఎల్ విజిల్ అంటాం కదా, విజిల్ వేస్తాం దానికి విజిల్. విజిల్ అంటాం. కానీ ఇక్కడ విజిల్ ఏంటో. వెన్ యూ స్టే అలర్ట్ టు గాడ్ సంథింగ్, అదే మీనింగ్ ఉంది. యాక్ట్ ఆఫ్ స్టేయింగ్ అవేక్. స్టే అలర్ట్ ఏంటండి? an act of staying awake. ఓకే, ఎంతో జాగరూకతతో ఎన్నో ఉపవాసాలతో వాళ్ళు జీవించారు. ఎన్నో ప్రార్థనలతో, పవిత్రమైనటువంటి ధ్యానాలతో, అలాగే మెనీ రీప్రూఫ్స్ ఎన్నో రకాలైనటువంటి బాధలతో వాళ్ళు జీవించారు. ఓ హౌ మెనీ అండ్ హౌ గ్రీవస్ ట్రిబులేషన్స్ suffered the apostles, martyrs, confessors, virgins, and other holy saints that would follow the steps of క్రీస్తు యొక్క స్టెప్స్ ని ఫాలో అయినటువంటి పై చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరంటే ఎందరో మత ప్రవక్తలు, త్యాగం అంటే పూర్తిగా వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు, ఇదే అంటే దైవమే అని కన్ఫెస్ చేసిన వాళ్ళు, వర్జిన్స్ అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న నన్స్, హోలీ సెయింట్స్ పవిత్రమైన మహాత్ములు, వీళ్ళందరూ కూడా క్రీస్తు ఫుడ్ స్టెప్స్ ని అనుసరించారు. ఎంతో బాధ. అండ్ హౌ గ్రీవియస్ ట్రిబులేషన్స్ సఫర్డ్, వాళ్ళు ఎంతో బాధలు అనుభవించారనమాట. దే రిఫ్యూజ్, వాళ్ళు ఆనర్స్ అండ్ ఆల్ బాడీలీ ప్రెషర్స్ హియర్ ఇన్ దిస్ లైఫ్ దట్ దే మైట్ ఆల్వేస్ హ్యావ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. వాళ్ళు ఏంటంటే ఈ జీవితంలో ఉన్నటువంటి గౌరవాలు కానీ శారీరకమైన సుఖాలను కానీ తిరస్కరించారు. ఎందుకు అంటే వాళ్ళకి శాశ్వతమైన ఆ జీవితం కావాలని. ఓ హౌ స్ట్రెయిట్ అండ్ అబ్జెక్ట్ లైఫ్ లెడ్ ద హోలీ ఫాదర్స్ ఇన్ వైల్డర్నెస్. వాళ్ళు జీవించిన జీవితం హౌ స్ట్రెయిట్ అండ్ అంటే అండ్ అబ్జెక్ట్ అంటే లైఫ్ లెడ్. ఇక్కడ స్ట్రెయిట్ అన్నది ఒకసారి చూడండి, అబ్జెక్ట్ ఏబిజే ఆబ్జెక్ట్ కదా, ఏబిసిడి. ఇక్కడ స్ట్రెయిట్ స్పెల్లింగ్ ఏమో వేరేగా ఉంది, STRAIT. మీన్స్ అబ్సల్యూట్లీ మిజరబుల్. ఆబ్జెక్ట్ ఏంటండి అబ్జెక్ట్ అంటే? అబ్సల్యూట్లీ మిజరబుల్, ది మోస్ట్ అన్ఫార్చునేట్, utter humiliation. స్ట్రైట్ స్పెల్లింగ్ STRAIT కదా. A strait is a narrow sea channel or a difficult situation. కష్టతరమైన అంటే ఎంత కష్టతరంగా, ఎంత అంటే వాళ్ళు బాధలకి లోనయ్యారో ఈ పవిత్రమైనటువంటి ఫాదర్స్ వాళ్ళ యొక్క జీవితాల్లో. హౌ గ్రీవియస్ టెంప్టేషన్స్ సఫర్డ్ దే, అవి ఎంతో బాధాకరమైనటువంటి టెంప్టేషన్స్ అన్ని వాళ్ళు బాధపడ్డారు అంటే భరించారు. హౌ ఫియర్స్లీ వర్ దే విత్ దేర్ గాస్ట్లీ ఎనిమీస్ అసైల్, అంటే వాళ్ళ యొక్క శత్రువులతోటి, శత్రువులు అంటే ఆంతరంగికం అనమాట ఇక్కడ కదా, ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించారు. అండ్ హౌ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫర్డ్ దే డైలీ టు గాడ్, భగవంతుడికి ఎంతో తీవ్రతరమైనటువంటి ప్రార్థనని వాళ్ళు ప్రతిరోజు చేసేవారు. వాట్ రిగరస్ అబ్స్టినెన్స్, వాళ్ళు ఎంతో అంటే చాలా కష్టతరంగా ఉన్నటువంటి నిగ్రహాలు అవి పాటించారు. used they, how great zeal and favor had they to spiritual profit, ఎంత ఆసక్తిని ఇష్టాన్ని వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి ప్రాఫిట్ కోసం చేశారు. హౌ స్ట్రాంగ్ అంటే ఇక్కడ ప్రాఫిట్ అంటే ఏంటి? ఆత్మోన్నతి, అది భగవంతుడి కోసం. హౌ స్ట్రాంగ్ బ్యాటిల్ హెల్డ్ దే అగైన్స్ట్ ఆల్ సిన్,
అన్ని రకాల పాపాల నుంచి వాళ్ళు విముక్తి చెందడానికి, అంటే ఏ పాపకార్యం చేయకుండా ఎంత గట్టి పోరాటం చేశారో, అండ్ హౌ ప్యూర్ అండ్ హోల్ ఇంటెంట్ హ్యాడ్ దే టు గాడ్ ఇన్ ఆల్ దేర్ డీడ్స్. వాళ్ళ అన్ని పనుల్లో కూడా ఎంతో పవిత్రమైనటువంటి ఉద్దేశంతో హ్యాడ్ దే టు భగవంతుడి పట్ల ఉన్నారు. ఇన్ ద డే దే లేబర్డ్, పగలంతా వాళ్ళు కష్టపడేవారు. ఇన్ ద నైట్ దే ప్రేడ్, రాత్రంతా ప్రార్థించేవారు. అండ్ దో దే లేబర్డ్ ఇన్ ద డే బాడీలీ, యట్ దే ప్రేడ్, వాళ్ళు భౌతికంగా ఎంత కష్టపడినా శరీరంతో అయినా కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవారు మనస్సుతో. అండ్ సో దే స్పెండ్ దే టైమ్ ఆల్వేస్ ఫ్రూట్ఫుల్లీ, అంటే భౌతికంగా కష్టపడుతూ కూడా మనస్సుతో ప్రార్థన చేస్తూ ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని ఎంతో ఫలవంతంగా వాళ్ళు ఆ టైం అంతా గడిపారు. అండ్ థాట్ ఎవ్రీ అవర్ షార్ట్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్, ప్రతి గంట కూడా భగవత్ సేవలోనే గడిపారు. అండ్ ఫర్ గాట్ ఆఫ్టర్ టైమ్స్ దేర్ బాడీలీ రిఫెక్షన్. రిఫెక్షన్ అనేది తప్ప ఏంటి ఇక్కడ? REFE చూస్తారా? స్పెల్లింగ్ చెప్పండి, చూస్తాను. REFECTION. EFECTION, రిఫెక్షన్. ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ ఏ స్మాల్ మీల్. అది డ్రింక్ కరెక్టేనా? స్మాల్. బాగుంది, కరెక్ట్ గానే ఉంది. వాళ్ళు అంటే ఈ మహాత్ములందరూ కూడా గ్రేట్ స్వీట్నెస్ దట్ దే హ్యాడ్ ఇన్ హెవెన్లీ కాంటెంప్లేషన్, అంటే భగవంతుడి కోసం ధ్యానంలో ఎంతో మధురంగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళ యొక్క అంటే తాగడం తినడం ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతూ ఉండేవారు. ఆల్ రిచెస్, ఆనర్, డిగ్నిటీస్, కిన్స్మెన్ అండ్ ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క స్నేహితుల్ని, వాళ్ళ యొక్క బంధువుల్ని, వాళ్ళ గౌరవాలని, వాళ్ళ యొక్క అతి ఆత్మీయుల్ని వాళ్ళు అందరినీ త్యాగం చేశారు భగవంతుడి యొక్క ప్రేమలో. దే కవెటెడ్ టు హ్యావ్ నథింగ్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు జగత్తులో ఈ ప్రపంచంలో ఏది పొందలేదు, పోగు చేసుకోలేదు. అండ్ స్కేర్స్లీ దే వుడ్ టేక్ వాట్ వాజ్ నెససరీ ఫర్ ద బాడీలీ కైండ్, అంటే వాళ్ళేమో చాలా అరుదుగా, అంటే దే వుడ్ టేక్, ఈ శరీరానికి ఏం అవసరమో అది చాలా అరుదుగా తీసుకునేవారు. దే వర్ పూర్ ఇన్ వరల్డ్లీ గూడ్స్, వాళ్ళకి ఏంటంటే ప్రాపంచిక విషయాలని వస్తువులను స్వీకరించడంలో చాలా పేదగా ఉండేవారు. బట్ దే వర్ రిచ్ ఇన్ గ్రేస్ అండ్ వర్చ్యూ, కానీ మంచి సద్గుణాలలో అదేవిధంగా ఆ భగవత్ కృపలో మాత్రం చాలా రిచ్గా ఉండేవారు. దేవర్ నీడీ అవుట్వర్డ్లీ, బాహ్యంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక అవసరంతో ఉన్నా సరే, బట్ ఇన్వార్డ్లీ ఇన్ దేర్ సోల్స్ దే వర్ replenished with grace and ghastly comforts. బాహ్యంగా వాళ్ళు ఏమీ లేకుండా పేదరికంగా ఎన్నో అవసరాలతో ఉన్నా ఆంతరికంగా వాళ్ళు ఏంటంటే చాలా అంటే ఘాస్ట్లీ, అద్భుతమైనటువంటి ఆ భగవత్ కృపకి లోనై ఎంతో మంచి సౌఖ్యాలతో ఉండేవారు ఆంతరంగికంగా. టు ద వరల్డ్ దేవర్ ఏలియన్స్ అండ్ స్ట్రేంజర్స్, అంటే ప్రపంచానికి వాళ్ళందరూ కూడా అంటే ఏలియన్స్ అంటే దూరం నుంచి వచ్చిన, అంటే పై గ్రహం నుంచి వచ్చిన విచిత్రమైన వ్యక్తులే, కానీ గ్రహాంతరవాసులు అలాంటి వాళ్ళు, అండ్ స్ట్రేంజర్స్ అలాంటి వాళ్ళు. కానీ భగవంతుడికి మాత్రం వాళ్ళు దేవర్ రైట్, క్లియర్ అండ్ ఫెమిలియర్ ఫ్రెండ్స్, భగవంతుడికి ఎంతో సన్నిహితంగా తెలిసినటువంటి స్నేహితులు అనమాట. క్లియర్గా ఉండేవారు, ధర్మంగా ఉండేవారు. ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇన్ దేర్ ఓన్ సైట్ దేవర్ వైల్డ్ అండ్ abject, బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ సెయింట్స్ దేవర్ ప్రెషస్ అండ్ సింగులర్లీ ఎలక్ట్, అంటే జగత్తు దృష్టిలో, అంటే ప్రపంచం దృష్టిలో ఏంటంటే వాళ్ళు వృధాగా ఏమీ లేనట్టుగా ఉండేవారు. కానీ భగవంతుడి దృష్టిలో మాత్రం ఆ సెయింట్స్ అందరూ ఎంతో విలువైన వాళ్ళుగా, ఎంతో అంటే ఎలక్టెడ్ లాగా, అంటే ఎన్నుకోబడిన వాళ్ళ అంత గొప్పగా ఉన్నారు.
ఇన్ దెమ్ షైన్ ఆల్ పర్ఫెక్షన్ ఆఫ్ వర్చ్యూ, వాళ్ళలో అన్ని రకాలైనటువంటి సద్గుణాల యొక్క పరిపక్వత ఉన్నది. వాళ్ళు ఎంతో నిజమైనటువంటి అమాయకత్వంతో, సింపుల్ నమ్రతతో, ధాతృత్వంతో, సహనంతో, విత్ అదర్ లైక్ వర్చ్యూస్ అండ్ గ్రేషియస్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, ఇతరమైనటువంటి సద్గుణాలతో, ఎంతో గొప్పవైనటువంటి భగవంతుడి యొక్క గిఫ్ట్లతో వాళ్ళు జీవించారు. వేర్ఫోర్ దే ప్రాఫిటెడ్ డైలీ ఇన్ స్పిరిట్, అందుకని వాళ్ళు ఆత్మపరంగా రోజు లాభం పొందేవారు. అండ్ అబ్టైన్డ్ గ్రేట్ గ్రేస్ ఆఫ్ గాడ్, వాళ్ళు భగవత్ కృపకి పాత్రులయ్యారు, ఎంతో అద్భుతమైన కృపకి. దే బీ లెఫ్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ రిలీజియస్ పర్సన్స్, అన్ని రకాలైన మతపరమైన వ్యక్తులకి వాళ్ళు ఉదాహరణగా నిలిచారు. అండ్ మోర్ ఆర్ట్ దేర్ ఎగ్జాంపుల్స్ టు స్టర్ అస్ టు డివోషన్, ఇంకా చెప్పాలంటే భక్తిగా మనం ఉండడానికి కావలసినట్టుగా మనని కదిపేసేటట్టుగా ఉదాహరణగా జీవించారు. అండ్ టు ప్రాఫిట్ మోర్ అండ్ మోర్ ఇన్ వర్చ్యూ అండ్ గ్రేస్, భగవత్ కృపకి సద్గుణాలలోని వాళ్ళు ఎంతో ఎక్కువగా పొందారు. దాన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ డిజల్యూట్ అండ్ ఐడిల్ పర్సన్స్ షుడ్ ఎనీథింగ్ డ్రాస్ అబ్యాక్, ఇంకాను బాహ్యంగా ఉన్నటువంటి ఎంతో మంది కంటే, వాళ్ళు ఏమీ వృధా జీవితం గడిపే వాళ్ళకంటే అలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ప్రతి భగవత్ కృపకి లోనై గొప్ప సద్గుణాలతో ఉన్న జీవితం గడిపారు. ఎనీథింగ్ డ్రా అస్ బ్యాక్, వెనక్కి చూస్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఓ వాట్ ఫెర్వర్ వాజ్ ఇన్ రిలీజియస్ పర్సన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద రిలీజన్, వాళ్ళు మతం యొక్క స్టార్టింగ్ చేసినప్పుడు, బిగినింగ్ ఆఫ్ ద రిలీజన్, వాళ్ళు ఎంత ఆ రిలీజియస్ పర్సన్స్ ఎంత బాగా ఉంటున్నారు. వాట్ డివోషన్ ఇన్ ప్రేయర్స్, ఎంత భక్తి చూపిస్తారు వాళ్ళు ప్రార్థనలో, ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ సద్గుణాల్లో. వాట్ లవ్ టు గాస్ట్లీ డిసిప్లిన్, అంటే భయంకరమైన ఆ క్రమశిక్షణకి ఎంత ప్రేమగా ఉంటారు. అండ్ వాట్ రివరెన్స్ అండ్ మీక్ ఒబీడియన్స్ ఫ్లరిష్ ఇన్ దెమ్ అండర్ ద రూల్ ఆఫ్ దేర్ సుపీరియర్, వాళ్ళ పెద్దలు చేసిన వాటి మీద వీళ్ళకి ఎంత గౌరవము, ఎంత నమ్రత వాళ్ళలో ఉంటుందో. ట్రూలీ దే డీడ్స్ ఎట్ బేర్ విట్నెస్ దట్ దే వర్ హోలీ అండ్ పర్ఫెక్ట్, వాళ్ళ పనులన్నీ మనం చూస్తే వాళ్ళు సాక్ష్యంగా నిలుస్తున్నారు, వాళ్ళేమో పవిత్రంగాను పరిపూర్ణంగాను జీవించారు. సో మైట్లీ సబ్డ్యూడ్ ద వరల్డ్ అండ్ థ్రస్ట్ ఇన్ అండర్ ఫుట్, అందుకే ఈ ప్రపంచాన్ని వాళ్ళు కాలు కింద వేసి నలిపేశారు, ప్రాపంచిక సుఖాలు అవి. నవేడేస్ హీ ఈజ్ అకౌంటెడ్ వర్చువస్, దట్ ఈస్ నో